ఇలాంటి ప్లేస్కి వస్తే చాలా మందికి చాలా ఆహ్లాదంగా ఉంటుందండి. హాయ్ అండి, వెల్కమ్ టు సత్యం ఫుడ్ సామర్లకోట ఏ టు జెడ్ అండి. మన దగ్గర మ్యాంగోస్ అప్డేట్ చేస్తాం. ముందుగా ఒక వీడియో చెప్పాం కదా, ఫస్ట్ వీడియోలోనండి. అప్పుడే రెడీ అయినాయండి. దీన్ని డోక్ అంటారండి, డోట్ అండి. అయితే ఒక దిక్కులో ఒక పిలుస్తారు. ఇది మామిడికాయ రైతుకి మాత్రం ఒక 5 అని చెప్పాలి. ఇది లేకపోతే రైతు అనేది ముందుకు వెళ్ళండి. ఇది కంపల్సరీ మామిడికాయల సీజన్లో ప్రతి ఒక్కరికి ఉండాలండి డోట్ అనేది. కాయ అనేది పైనుంచి కూడా చితక్కన చాలా ఇప్పటికి దీనివల్ల ఇలాగ కోయడం వల్ల పచ్చడి అనేది పోడదండి. సంవత్సరం 2 సంవత్సరాలు నిల్వ ఉంటుందండి 10 వరకు కూడా. కాయ అనేది డ్యామేజ్ అవ్వదండి. ఈ డ్యామేజ్ అవ్వకపోవడం వల్ల పచ్చడి అనేది ఎక్కువ కాలం నిల్వ ఉంటుందండి. కొంతమంది చితుపోయిన కాలం పెట్టేస్తుంటారండి, కింద పడ్డ చిట్లు పోయినాయి కూడా. అదైతే ఎక్కువ కాలం నిల్వ ఉండదండి. ఇదైతే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, 2-3 సంవత్సరాల వరకు. చూసుకోగలదండి. ఇది అయితే కొత్త మిరపకాయ రోడ్ అండి. మీరు ఎవరికైనా కావాలంటే బల్కం మీద కానీ 100 కాయలు కానీ 50 కాయలు కానీ సప్లై చేస్తామండి. తెలుగు రాష్ట్రాలతో పాటు మన కూడా పెద్ద కాకినాడ చుట్టుపక్కల పిఠాపురం, పత్తిపూడి అన్నీ కూడా సప్లై చేస్తామండి. ఎవరైనా కావాలంటే కొత్త మిరపకాయ కానీ చెరుకు రసాలు కానీ, అలాగే మాగా పచ్చడి కానీ అన్ని కాయలు అవైలబుల్లో ఉన్నాయండి. ప్రజెంట్ రెడీ అయినాయండి ప్రతి ఒక్కరికనే. ఇక్కడ నుంచి మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. అలాగే మనకి ఈ రోజు పికిల్స్ స్టార్ట్ చేయడానికి కూడా మన దగ్గర కాయలు వస్తున్నాయి. కొత్త మిరపకాయ అండి. ఆకాయకి ఒక ప్రముఖ డైరెక్టర్ అసిస్టెంట్ మన దగ్గర ఆర్డర్ పెట్టుకున్నారండి. వాళ్ళకి ఒక 20 కేజీలు పంపాలండి ఈ రోజు. వాళ్ళకి స్వచ్ఛంగా తయారు చేసి పంపుతున్నాండి ఈ రోజు. అందరూ మన పేజ్ని ఫాలో అవ్వి ప్రతి అప్డేట్ మీకు వస్తుంది. మామిడికాయల అప్డేట్ వారం 10 రోజులు కూడా వీడియోలో వస్తాయండి మీకు. థ్యాంక్స్ అండి. సత్య ఫుడ్ సామర్లకోట అండి, ఏ టు జెడ్ అండి.